Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం లిట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 206 రివర్స్ లింక్ లిస్ట్ ఉన్న క్వశ్చన్ చూడబోతున్నాం. సో ఇట్స్ వెరీ ఈజీ అనమాట. మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో ఉండాలి అంతే. సో ఇదంతా నేను రివ్యూ చేస్తున్నా సో దట్ మీకు ఫుల్గా రాసిన కోడ్ అంతా కనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా లింక్ లిస్ట్. సో ఇది దీని దగ్గర దీని అడ్రస్ ఉంటుంది, ఇలా వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత దీని అడ్రస్ ఇక్కడ ఉంటుంది, ఇలా వెళ్తాం. సో ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఓకే, కొంతమంది తెలుగులో ఏం చేస్తారు అనుకుంటున్నారు కింద కామెంట్లో, హెడ్ ఆల్రెడీ ఇలా ఉంది కదా డేటా, ఆ డేటాని మనం ఇండెక్సింగ్ చేసేసి -1 చేసి రిటర్న్ చేయండి బ్రో, అవుట్పుట్ వచ్చేస్తుంది అంటారు. సో అది ఒక వ్యాలిడ్ వే అయితే కాదనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేయాలంటే ఎలా చేయాలనుకుంటున్నారు, మనకి ఈ ఇన్సర్ట్, డిలీట్, డిస్ప్లే ఈ మూడు మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఈ డేటా కూడా వాడు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చాడు, మనం జస్ట్ ఆ మధ్యలో ఫంక్షన్ రివర్స్ లిస్ట్ అన్న ఫంక్షన్ మనం కొత్తగా రాయాలంతే. ఓకేనా, ఇదంతా బ్యాక్ ఎండ్లో ఉంటుంది ఆ కోడ్ అంతా. ఈ లింక్ లిస్ట్ ఎలా వర్క్ అవుద్ది, ఆన్లైన్లో ఎలా వర్క్ అవుద్ది అన్నది చెకింగ్ అన్నది ఆల్రెడీ అంతా మనం రాసిన కోడ్ అంతా ఇందులో ఉంటుంది. కాకపోతే మనకు కనిపించదు, ఓన్లీ మనం రాయాల్సిన పార్ట్ మాత్రమే చూపిస్తారు ఇక్కడ. ఓకేనా, లిట్ కోడ్లో ఇదే స్పెషాలిటీ. సో ఇప్పుడు మనం రివర్స్ చేయడానికి ఏం చేయాలంటే కాన్సెప్ట్ చెప్తా చూడు. నేను ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, సో ఇది ఉందా, సో దీన్ని అడ్రస్ స్వాప్ చేద్దాం అండ్ హెడ్ని మూవ్ చేద్దాం. మళ్ళీ దీనికి అడ్రస్ మారుద్దాం, హెడ్ని మూవ్ చేద్దాం. అలా అన్నీ మారిపోయిన తర్వాత రివర్స్ అవుతుంది. ఈ లాస్ట్ దాన్ని హెడ్ చేస్తాం అనుకో, సెట్ అయిపోద్ది. అవునా కదా, రివర్స్ అయిపోద్ది అనమాట. అంటే దీన్ని నెక్స్ట్ అడ్రస్ ఇది ఉంది కదా, సో దీన్ని రివర్స్ చేయాలి. అంటే ఈ మధ్యలో నేను సింపుల్గా చెప్తున్నా, ఈ యారో మార్క్ ఇటు ఉంది కదా, ఇటు పాయింట్ చేస్తున్నా, ఇటు పాయింట్ చేసేసి ఆ పాయింట్ మారుస్తుంది అనమాట. ముందానికి వెనకదానికి ముందానికి వేస్తున్నా అడ్రస్ అన్నది. ఈ యారో మార్క్ రైట్ సైడ్ చూపిస్తుంది కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ఏం చేస్తాను, సింపుల్గా లాస్ట్ వరకు వెళ్ళి ఇలా మూవ్ చేసిన తర్వాత దీన్ని హెడ్ అంటున్నా. ఇప్పుడు అవుట్పుట్లో వస్తుంది చూడు, ఈ 5 అనేది హెడ్ ఉంటుంది అండ్ పాయింట్స్ టు 4, 4 పాయింట్స్ టు 3, 3 to 2 నుంచి 1. ఇది నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న లాజిక్. చాలా చిన్నగా రాయొచ్చు, బట్ వీడు మనకేంటంటే మనకు కొంచెం టఫ్నెస్ పెంచడానికి ఏం చేశాడు అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఫాలో అప్ ఏ లింక్ లిస్ట్ కెన్ బి రివర్స్ ఎయిదర్ ఇటరేటివ్లీ ఆర్ రికర్సివ్లీ, కుడ్ యూ ఇంప్లిమెంట్ బోత్. ఫస్ట్ మనం ఇటరేటివ్ చూద్దాం, తర్వాత రికర్సివ్ చూద్దాం. రికర్సివ్ అంటే ఈ ఫంక్షనే కాల్ చేసుకుంటుంది అనమాట. సో అది కొంచెం బాగా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే అది మీరు లైక్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా మీరు ఒక్కొక్క కాల్ ప్రతిదీ మీరు బుక్లో రాసుకున్నారు అనుకో, మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ప్రజెంట్ అయితే నేను ఇటరేటివ్ చెప్తాను, తర్వాత రికర్సివ్ మోడల్ కూడా చూద్దాం. చాలా సింపుల్. ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ప్రీవియస్ ఈక్వల్ టు నన్ అండ్ కరెంట్ ఈక్వల్ టు హెడ్. లేదంటే మనం ఇక్కడ టెంప్ కూడా తీసుకోవచ్చు, టెంప్ ఈక్వల్ టు హెడ్. ఏం చేస్తానంటే సింపుల్గా మనకి ఈ సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటంటే మన దగ్గర హెడ్ వాల్యూ ఒకటే ఉంటుంది, హెడ్ ఒక అడ్రస్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ చేస్తే దాని అడ్రస్ మాత్రం స్టోర్ చేసుకుంటాం. మిగతావన్నీ కూడా ఈ హెడ్ నుంచే వెళ్తాం. అవును కదా, దీని దగ్గర ఉన్న అడ్రస్ బట్టి సెకండ్ దానికి వెళ్తాం, దీని దగ్గర ఉన్న అడ్రస్ బట్టి థర్డ్ దానికి వెళ్తాం. అవునా కదా, మన దగ్గర ఓన్లీ హెడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ హెడ్ పోయిందనుకో మొత్తం లింక్ లిస్ట్ పోతుంది. అందుకని చెప్పి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా హెడ్ అన్నదా ఇక్కడ టెంప్ ఈక్వల్ టు హెడ్ ఎందుకు రాస్తామంటే, ఆ హెడ్ యొక్క అందులో ఉన్న డేటాని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం ఆ అడ్రస్ని. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం ఏ చేంజెస్ చేసినా ఇది ఎఫెక్ట్ అవ్వదు, ఇది అలాగే ఉంటుంది. ఒక కాపీ చేసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వైల్ టెంప్ ఉన్నంతసేపు ఏం చేయాలి, లింక్ ఏం చేయాలన్నాను, ముందు దానికి ఏమో తర్వాత దాన్ని ముందు దానికంటే ఇది 1 2కి పాయింట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2ని 1కి పాయింట్ అయ్యేలా చేయాలి. అవునా, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. ఎలా అనుకుంటున్నారు అంటే నెక్స్ట్ నోడ్ని తీసుకుందాం. నెక్స్ట్ నోడ్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది. ఈ నోడ్ వచ్చేసి ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ అంటే ఏం చేస్తున్నాను, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏమొస్తుంది, దీన్ని ఈక్వల్ టు ప్రీవియస్ అన్న. ప్రీవియస్ అంటే ఏముంది, నన్ ఉంది. ఓకే, సో మూవ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ అండ్ టెంప్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ నోడ్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ అన్నాం. దీంట్లో మనకి ఏముంటే వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ అన్న వేరియబుల్ ఉంటుంది. అవును కదా, ఆ నెక్స్ట్ అన్న వేరియబుల్ ఏముంటుంది, దీని యొక్క అడ్రస్ అనేది ఆ నెక్స్ట్లో ఉంటుంది. దాన్ని ఏం చేస్తున్నాను, దీంతో ఈక్వల్ చేస్తున్నా.
తర్వాత ఏం చేస్తున్నా ప్రీవియస్ ఈక్వల్ టెంప్ అన్న. టెంప్ అంటే ఇక్కడ ఏముంది, ఇది ఉంది ప్రీవియస్లో, ఇప్పుడు తర్వాత స్టోర్ చేసాం. టెంప్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే అడ్రస్ అప్డేట్ చేస్తున్నాం, లింక్ అంటే రివర్స్ చేస్తున్నాం అనమాట. ఇది 1కి 2 పాయింట్ చేస్తున్నాం కదా, 2 1 పాయింట్లో చేస్తున్నాం. తర్వాత ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్, టెంప్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్. ఏమవుతుంది, ఈ ప్రీవియస్ ఉన్నదాన్ని ఈ టెంప్ని ముందుకు మూవ్ చేస్తున్నాం, ఒక్కొక్క పాయింట్ అలా ముందుకు మూవ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, టెంప్ అనేది ప్రతి ఇటరేషన్కి ఫస్ట్ ఎక్కడ ఉందా, ఈ రెండు రివర్స్ అయినా మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఈ వస్తుంది, ఈ రెండు లింక్ మారుతాయి. ఓకే, లాస్ట్లో మనం ఏం చేయాలి, రిటర్న్ ప్రీవియస్ అంటే ఏమవుతుంది, చివరికి వెళ్ళిపోద్ది అనమాట మొత్తం అన్నీ. లైక్ ఈ లింక్ అనేది రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో అంటే ప్రీవియస్లో మనకి ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, దాని అడ్రస్ ఉంటుంది. డైరెక్ట్ మనం అడ్రస్ మనం రిటర్న్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ ప్రీవియస్ని వాడుకొని ట్రావర్స్ అయ్యి ఇవన్నీ ప్రింట్ అవుతాయి, రివర్స్లో ప్రింట్ అవుతాయి. ఒకసారి రన్ చేస్తున్నాను, మనకి రన్ అవుతుంది చూడండి. చాలా సింపుల్. జస్ట్ నెక్స్ట్ నోడ్ని సేవ్ చేసుకుంటున్నాం, తర్వాత టెంప్ని ప్రీవియస్ అంటున్నాం, రెండోట్లే లైక్ ఒక ఎలిమెంట్ ముందుకు మూవ్ చేస్తున్నాం ఈ స్వాపింగ్ అయిపోయిన తర్వాత, లింక్ అప్డేట్ అయిపోయిన తర్వాత. ఓకే, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ అంటే లింక్ అనేది స్వాప్ చేస్తున్నాం. అంటే 1 2కి పాయింట్ చేసేది కాస్త 2ని 1కి పాయింట్ అలా చేస్తాం అంతే. అందుకే ఇక్కడ మనకి ఇది రన్ అయిందనమాట. అండ్ ఈ ప్రీవియస్ అన్నది ఇవన్నీ ట్రావర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఆగిపోతుంది. ఈ ప్రీవియస్ దగ్గర లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఉంటుంది, అదే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఆ అడ్రస్ మనం సింపుల్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇదనమాట. ఒకసారి దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తా. చాలా ఈజీ క్వశ్చన్. సో లింక్ లిస్ట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి బాగానే వచ్చింది. ఇప్పుడు మనం రికర్సివ్ కూడా చేద్దాం. రికర్సివ్ చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. బట్ రికర్సివ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది స్పేస్ O(1) తీసుకుంటుంది అండ్ టైం కాంప్లెక్స్ వచ్చేసి O(n). బట్ రికర్సివ్ అలా కాదు. రికర్సివ్ ఏంటంటే రెండు O(n), స్పేస్ కూడా O(n) తీసుకుంటుంది. ఓకేనా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం లైన్స్ తగ్గుతాయి, అంతకన్నా ఏం కాదు. సో ఇప్పుడు మనం రికర్సివ్ అప్డేట్ అది ఇప్పుడు దీనికి మనం రికర్సివ్ మెథడ్లో అయితే ఆన్సర్ అయితే రాద్దాం. సో రికర్సివ్లో మనం రాయాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటనుకుంటున్నారు, బేస్ కండిషన్. అది రాయకపోతే దెబ్బ అయిపోద్ది అనమాట. సో బేస్ కండిషన్ ఏమనుకుంటున్నానంటే ఇఫ్ నాట్ ఆఫ్ హెడ్ ఆర్ డాట్ నెక్స్ట్ రిటర్న్ హెడ్. ఒకవేళ హెడ్ లేకపోయినా లేకపోతే హెడ్ డాట్ నెక్స్ట్ లేకపోయినా డైరెక్ట్ హెడ్ని రిటర్న్ చేయమంటున్నా. లేనప్పుడు ఏం చేయాలి చెప్తా చూడు. న్యూ హెడ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రివర్స్ లిస్ట్ ఆఫ్ హెడ్ డాట్ నెక్స్ట్. తర్వాత ఏం చేస్తాను, సింపుల్గా హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. నాకు తెలుసు ఏం అర్థం కాదు ఇక్కడ మీకు. ఏం చేస్తున్నారంటే సింపుల్గా దీనికి మనం లైక్ రికర్సివ్ కాల్ చేస్తున్నాం. రికర్సివ్ కాల్ చేసి ఏం చేస్తున్నాం, సెల్ఫ్ డాట్ రివర్స్ లిస్ట్ అంటే ఈ ఫంక్షన్ నేమే. ఓకేనా. హెడ్ డాట్ నెక్స్ట్ అన్నాం అంటే దీన్ని పాస్ చేసాం. చివరి దాకా ఎలా ఇక్కడ చూడండి, ఈ రికర్సివ్ ఎలా రన్ అవుద్ది అనుకుంటున్నారు, చివరి ఎలిమెంట్ దాకా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఈ మిగతా మనకి రన్ అవ్వవు. ఇక్కడ రివర్సింగ్ అనేది అవ్వదు అనమాట. ప్రజెంట్ ఏమవుద్దంటే ఎలిమెంట్ వెళ్తుంది, చెకింగ్ అవుతుంది. సో ఈ రెండు అంటే ఖాళీ కాదు కాబట్టి ఉన్నాయి కాబట్టి ఏదో హెడ్లో ఎలిమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ వస్తుంది. ఈ లైన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది వస్తుంది, మళ్ళీ దీనికి కాల్ అవుతుంది, మళ్ళీ దీనికి అలా ఏమవుతుంది అంటే ఈ రివర్స్ లిస్ట్ అన్నది జస్ట్ సింపుల్గా ఇదే ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, ఇదే కోడ్ నా ఇక్కడ ఎన్ని 5 ఎలిమెంట్లు ఉన్నాయి, 5 సార్లు అలా స్టెప్ వైజ్ వేసుకోండి అనమాట. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అలా కాల్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, హెడ్ డాట్ నెక్స్ట్ అన్నాం ఈక్వల్ టు హెడ్ అన్న. ఏమవుతుంది, నెక్స్ట్ వాల్యూకి మనం పాయింట్ చేస్తున్నాం కదా, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దీనికి పాయింట్ అలా చేస్తున్నాం. అర్థమైందా, రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే రికర్సివ్ కాబట్టి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు పెన్ అండ్ పేపర్ యూస్ చేసి చేయండి. ఓకేనా. సింపుల్గా ఏం చేస్తున్నాం, లింక్ రివర్స్ చేస్తున్నాం. అండ్ తర్వాత హెడ్ డాట్ నెక్స్ట్ అన్నది ఏంటంటే ప్రజెంట్ ఉన్నదాన్ని ఆ పాయింట్ని బ్రేక్ చేస్తున్నాం అనమాట. ఆ లింక్ అనేది రిమూవ్ చేస్తున్నాం. ఇందులో మనం న్యూ హెడ్ ఎందుకు వాడుతున్నాం, డైరెక్ట్ మనం దాన్ని రిటర్న్ చేయడానికి అనమాట. రిటర్న్ న్యూ హెడ్. సో రన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఇది రన్ అయితే అయింది. అండ్ సబ్మిట్ కూడా చేసేద్దాం. అండ్ ఇది మనకి సాల్వ్ అయితే అయింది, కానీ అంత బెస్ట్ టైం కాల్ చేసేది కాదనమాట. ఎందుకంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకని చెప్పేసి అంత బెస్ట్ అయితే కాదు. బట్ యా, రికర్సివ్ అన్నది చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఇటరేట్ అవుతుంది అయితే చాలు, ఎందుకంటే రికర్సివ్ అనేది చాలా కన్ఫ్యూజ్. సో రికర్సివ్ మనం ఇన్ డెప్త్
మనం అది సెపరేట్ టాపిక్. సో రికర్సివ్ మనం నేర్చుకున్నప్పుడు చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు కదా లాజిక్ అన్నది, అందుకని చెప్పాను అంతే. సో మీరే చెప్పండి, ఆల్రెడీ కవర్ అయిన టాపిక్స్ అయితే లైక్ మనం ఆన్సర్ రాద్దాం. కవర్ అయిన టాపిక్స్ అయితే చేయకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అట్ ది ఎండ్, అందుకని చెప్పేసి. ఓకేనా? సో యా, ఇది ఇవాళ వీడియో. ఇది ఒక్కసారి మీరు ఏంటంటే ఈ రికర్సివ్ కాల్స్ ఆల్రెడీ మనం రికర్షన్ గురించి వీడియో చేసాం, పైథాన్ కోర్స్లో ఉంటుంది అనమాట. సో అదొకసారి చెక్ చేయండి. అండ్ ఈ రికర్సివ్ మెథడ్ అన్నది బుక్లో రాయండి అనమాట. పెన్ అండ్ పేపర్ తీసుకొని, ఒక బుక్ కానీ అదే పేపర్ కానీ తీసుకొని కాల్ జరిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నేను రాసిన ప్రతి లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి రాసి చూడండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. మనం ఇందులో ఎంత రాసామా, బేసిక్గా చేసేది ఏంటంటే ఈ లింక్ రివర్స్ చేస్తున్నాం. 1 2కి పాయింట్ చేస్తున్నాం కదా, 2ని 1కి పాయింట్ ఎలా చేస్తున్నాం. ఎలా పాయింట్ ఎలా చేసి అట్ ది ఎండ్ మనం ఏం చేస్తున్నాం, ఈ లాస్ట్ ఎలిమెంట్ని హెడ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం అంతే. సో చేసేది ఇదే. ఓకేనా? ఇది మాత్రం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో యా, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థం అనుకున్నాను. రికర్షన్ గురించి నేను అంటలేదు, ఇటరేటివ్ ప్రాసెస్ అంటున్నాను. రికర్షన్ అది ఖచ్చితంగా మీకు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ అనేది ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.